మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ విస్తృతంగా పర్యటించి సిఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గొల్లల మోదలో 2 కోట్ల సిఎస్ఆర్ నిధులతో మత్స్యకారుల కోసం జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి దాదాపు 7 కోట్లు సిఎస్ఆర్ నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నేను పార్లమెంటు సభ్యుడిగా, అలాగే పెద్దలు స్థానిక శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు ఇద్దరం కలిసి ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు ఒక 7 కోట్ల రూపాయలు, అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఓన్లీ 5.5 కోట్ల రూపాయలు, అలాగే రక్షత మంచినీటి కోసం దాదాపు 1 కోటి రూపాయల పైన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బులు, వాటిని అన్నింటిని కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం. ప్రధానంగా ఇక్కడ అగ్నికుల క్షత్రియులు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఫ్రీగా బోట్లు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళకి ఆ జెట్టి కన్స్ట్రక్షన్ చేయటం కానివ్వండి, అలాగే మహిళా సోదరిమణులకి డ్రై ప్లాట్ఫారాలు కల్పించేటువంటి విషయంలో అయితేనండి, కొంతమందికి వలలు ఇచ్చేటువంటి విషయంలో అయితేనేవ్వండి, వీటన్నిటిని కూడా ఎటువంటి లోన్లు లేకుండా, ఎటువంటి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోకుండా ఫ్రీగా వీళ్ళందరికీ దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు